ఆర్జే శేఖర్ భాష గారు మస్తాన్ సాయితో కాల్ మాట్లాడిన రికార్డింగ్ ఇతనికి తెలుసా తెలియదా సార్ మరి? సో ఎందుకు అంటే లావణ్య దగ్గర మీ ఇంట్లో ఇలా డ్రగ్స్ పెట్టేసేసి సో డ్రగ్స్ కేసులు ఇరికిద్దామని చెప్పి ఇదంతా కుట్ర చేశారు ఇతను. సో మరి మస్తాన్ సాయి రికార్డింగ్ పెట్టిన సంగతి ఇతను తెలియదంటారా? ఎవరికి? ఆర్జే శేఖర్ భాష గారికి. ఎందుకు తెలీదు? అసలు కూటమి దరిద్రపు కూటమి వాళ్ళు తెలియబట్టే వీడు భాషగాడు వాళ్ళు ఏదో భార్యాభర్తలు బెడ్రూమ్లో మాట్లాడుకుని రికార్డ్ చేసి బయట పెట్టలే వీడు. ఈ హీనులు వీళ్ళ దందాన ఇలాంటి దౌర్భాగ్యాలు చేసి ఇలాంటి దౌర్భాగ్యం టెక్నాలజీ వాడేసి అమ్మాయిలని ఎక్స్ప్లాయిట్ చేయటము, బ్లాక్మెయిల్ చేయటము ఈ నీచ నికృష్ట భ్రష్ట జాతి వీళ్ళు. ఇలా చెప్పు తీసుకుని కొట్టాలి, అధికారులు చెప్పు తెగేదాకా కొట్టాలి, రోడ్డు మీద నిలబెట్టి కొట్టాలి. అప్పుడు కానీ మరొకళ్ళు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి భయపడతారు. సార్ ఇప్పుడు ఈ లక్ష్మీ పడాలి ఎవరు అసలు? ఆర్జే శేఖర్ భాష ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఆమె తన మీద కేసు పెట్టింది. అసలు ఈ లక్ష్మీ పడాలి ఎవరు అసలు? ఆర్జే శేఖర్ భాష గారికి లక్ష్మీ పడాలకి ఇంతకుముందు ఏమైనా సంబంధం ఉందా? ఈ కూటమమ్మ దీంట్లో ఇది ఒక దుర్మార్గమైన దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన కూటమి. ఈ కూటమిలో ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు వాడుకుంటారు. ఇప్పుడు ఒకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇంకొకళ్ళు వాడుకుంటారు. నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నువ్వు ఆడదాన్ని, నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీ ఫ్రెండ్షిప్ని నేను పిలుస్తాను. ఇట్లా ఇవన్నీ ఈ కూటమి లక్షణాలు అయ్యి వాళ్ళకి ఆ దుర్మార్గులు ఎవరికేం సంబంధం ఉందనేది ఆలోచన కాదు. దుర్మార్గులు దుష్టులు వాళ్ళు వాళ్ళకి ఏం కనెక్షన్స్ ఉన్నాయి, టిఫిన్ సెంటర్ ఆడికి ఏం కనెక్షన్ ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి అన్నీ. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట. మన శేఖర్ భాష అంటారు ఆడవాళ్ళు బ్లౌజులు వేసుకున్నంత ఈజీగా గ్లౌజులు వేసుకొని చంపుదామని అని చెప్పేసి ఒక డైలాగ్ వేశాడు. అంటే కేవలం ఆడవాళ్ళ మీద నెట్టేస్తున్నాడు అనమాట. ఈయన ఒక మగజాతి ఆనిముత్యం అని చెప్పేసి మొన్నటి వరకు అంటున్నారు. ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టారు కదా. ఇప్పుడు శేఖర్ భాష అనేవాడు మనిషే కాదమ్మా, వాడు మృగం, వాడు పిచ్చి, వాడు ఎప్పుడైతే భార్యాభర్తలు బెడ్రూమ్లో మాట్లాడుకున్నది రికార్డ్ చేసి బయటికి వినిపించారు, అందుకని చెప్పుతోటి కొట్టింది అమ్మాయి కొట్టింది అని కొట్టాలి. ఎప్పుడే భార్యాభర్తల పర్సనల్ రూమ్లో వాళ్ళు మాట్లాడుకుని రికార్డ్ చేసి బయట పెట్టాడో అప్పుడే వాడు బుద్ధి అర్థమైపోతుంది కదా. చిల్లర బుద్ధి, నీచపు బుద్ధి, దౌర్భాగ్యపు దుర్మార్గపు దుష్ట బుద్ధి అని అర్థమైపోతాడు. ఇంకా వాడందరూ అనుభవించాలి, శిక్ష గట్టి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ భాష లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజంలో కనపడకుండా జరగాలి.